ఫ్రెండ్స్, మైక్రోవేవ్ ఓవెన్లో వండిన ఫుడ్ కానీ వాటర్ని వేడి చేసిన తర్వాత ఆ వాటర్ తాగితే దానివల్ల క్యాన్సర్ వస్తుంది అని చాలామంది నమ్ముతూ ఉంటారు. దాని ఆన్సర్ ఎస్ వస్తుంది, నో రాదు. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. చాలామంది మైక్రోవేవ్ ఓవెన్లో ప్రొడ్యూస్ అయిన రేడియేషన్స్ వల్ల క్యాన్సర్ వస్తుంది అని చాలా భయపడుతూ ఉంటారు, అందుకని వాడరు. కానీ నిజం ఏంటంటే రేడియేషన్స్ అనేవి రెండు రకాలు ఉంటాయి. ఒకటి అయనైజింగ్ రేడియేషన్స్, ఇంకొకటి నాన్ అయనైజింగ్ రేడియేషన్స్. అయనైజింగ్ రేడియేషన్స్కి ఎగ్జాంపుల్ ఎక్స్రేస్, సన్ నుంచి వచ్చిన అల్ట్రా వైలెట్ రేస్, లేదంటే న్యూక్లియర్ రియాక్టర్లో ప్రొడ్యూస్ అయిన రేస్. ఇవి చాలా హై ఫ్రీక్వెన్సీలో ఉంటాయి. యాటమ్స్ లోపలికి కూడా దూరిపోయి వాటిని బ్రేక్ డౌన్ చేయగలవు. అటువంటి రేడియేషన్స్ ఫుడ్ పైన కానీ మన పైన పడినప్పుడు దానివల్ల ఆ డిఎన్ఏ డ్యామేజ్ అయ్యి క్యాన్సర్కి దారితీసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇవి అయనైజింగ్ రేడియేషన్స్. నాన్ అయనైజింగ్ రేడియేషన్స్ అంటే నార్మల్గా ట్యూబ్లైట్ నుంచి వచ్చిన లైట్, సన్ నుంచి జనరల్గా వచ్చిన మెజారిటీ లైట్ ఏదైతే ఉంటుందో, మైక్రోవేవ్ ఓవెన్లో ప్రొడ్యూస్ అయిన రేడియేషన్స్, ఇవి సేఫ్గా ఉంటాయి. ఇవి యాటమ్ లోపలికి కానీ డిఎన్ఏ లోపలికి వెళ్ళలేవు, దానివల్ల అవి డ్యామేజ్ చేయలేవు, దానివల్ల క్యాన్సర్ ప్రొడ్యూస్ కాదు. మరి ఇవేం చేస్తాయండి? ఆ సెల్స్ని వైబ్రేట్ చేసినట్టు చేస్తే దానివల్ల వేడి ప్రొడ్యూస్ చేస్తుంది. వేడి చేయడం వల్ల ఫుడ్ పాడైపోతుంది, లేదంటే క్యాన్సర్ వస్తుంది అని అంటే మీరు గ్యాస్ స్టవ్ మీద కూడా అదే పని చేస్తున్నారు, అక్కడ మరి క్యాన్సర్ రాదు కదా. సో ప్లీజ్ ఇటువంటి అపోహలని నమ్మవలసిన అవసరం లేదు. క్యాన్సర్ రాదు. మరి ఎందుకు సార్ స్టార్టింగ్లో ఎస్ వస్తుంది అని అన్నారు అని అంటే, ఇది ఒక పింగాణి. ఇది మైక్రోవేవ్లో పెట్టినా సరే ఎటువంటి ఇబ్బంది లేదు. గ్లాస్ అండ్ మైక్రోవేవ్ సేఫ్ మెటీరియల్స్ అని ఉంటాయి. అలా కాకుండా మీరు ఇటువంటి ఒక ప్లాస్టిక్ మెటీరియల్ని కానివ్వండి, లేదంటే హోటల్స్లో ఇచ్చిన కంటైనర్స్ ఉంటాయి జరా, వాటిని మీరు డైరెక్ట్గా ఓవెన్లో పెట్టి వేడి చేసినప్పుడు 30 సెకండ్స్ కోసమైనా సరే దానివల్ల ఆ ప్లాస్టిక్ కూడా వేడెక్కి కొన్ని అన్హెల్దీ కెమికల్స్ని ఫుడ్లోకి రిలీజ్ చేస్తుంది. దానివల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ బాగా పెరిగిపోతూ ఉంటాయి. అందుకని మైక్రోవేవ్స్ ఆర్ సేఫ్. దాంట్లో మీరు ఏ మెటీరియల్ వాడతారో అది అన్సేఫ్. ఈ టాపిక్ పైన ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి. ప్లీజ్ ఫాలో మీ ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ దిస్. ఫ్రెండ్స్, మైక్రోవేవ్ ఓవెన్లో వండిన ఫుడ్ కానీ వాటర్ని వేడి చేసిన తర్వాత ఆ వాటర్ తాగితే దానివల్ల క్యాన్సర్ వస్తుంది అని చాలామంది నమ్ముతూ ఉంటారు. దాని ఆన్సర్ ఎస్ వస్తుంది, నో రాదు. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. చాలామంది మైక్రోవేవ్ ఓవెన్లో ప్రొడ్యూస్ అయిన రేడియేషన్స్ వల్ల క్యాన్సర్ వస్తుంది అని చాలా భయపడుతూ ఉంటారు, అందుకని వాడరు. కానీ నిజం ఏంటంటే రేడియేషన్స్ అనేవి రెండు రకాలు ఉంటాయి. ఒకటి అయనైజింగ్ రేడియేషన్స్, ఇంకొకటి నాన్ అయనైజింగ్ రేడియేషన్స్. అయనైజింగ్ రేడియేషన్స్కి ఎగ్జాంపుల్ ఎక్స్రేస్, సన్ నుంచి వచ్చిన అల్ట్రా వైలెట్ రేస్, లేదంటే న్యూక్లియర్ రియాక్టర్లో ప్రొడ్యూస్ అయిన రేస్. ఇవి చాలా హై ఫ్రీక్వెన్సీలో ఉంటాయి. యాటమ్స్ లోపలికి కూడా